2009 నుంచి కూడా ప్రతి సంవత్సరం మన తిరునాళ్ళకి ఆనవాయితీగా వచ్చి మనందరినీ కూడా సంతోషపరుస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ఇరువురు కలిసి ఈరోజు ఒకే వేదిక మీద మిమ్మల్ని అందరితో కలిసి మీ అందరి ఆనందాన్ని వీరిరువురు కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఇక్కడికి రావటం, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మన కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు మనందరికీ ఎంత బ్రహ్మాండంగా ప్రతి నెల 1వ తేదీని అందుతున్నాయో, అదేవిధంగా రాబోయే 15 ఏళ్ళు కూడా మనందరం ఈ కూటమికే ఓటు వేసే విధంగా, కూటమి నాయకులకి మద్దతు ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వం ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు పరిగెత్తుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అటు అన్నదాత సుఖీభవ పెన్షన్లు, స్త్రీలకి ఫ్రీ బస్సు, దాని తర్వాత ప్రతి స్టూడెంట్కి 15,000 ఇలాంటి అద్భుత సంక్షేమ కార్యక్రమాలు, ఇటు అభివృద్ధి రోడ్లు అన్ని బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మీ అందరూ చూస్తూ ఉన్నారు, అనేక అభివృద్ధి పనులు, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, ఆర్ఎంబి రోడ్లు ఇవన్నీ చేశాము. మేము ఊహించని విధంగా అనుకున్న దానికంటే ఎక్కువనే మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగిందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి సమర్థన వల్లనే జరిగింది. ఈరోజు మీరే చూస్తున్నారు, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ గుమ్మడపాటి నుంచి మద్దులూరు వరకు ఒక మెటల్ రోడ్డు, WBM రోడ్డు 1,70,00,000తో మేము ప్రత్యేకంగా పోయినసారి మీకు హామీ ఇచ్చాము, ఈరోజు చేశామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది సమయం సందర్భం కాదు, అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలనే విషయం మీ అందరు గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో మన అందరి ప్రభుత్వాన్ని మరి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. బాగున్నారా? ఏది వెనకాల చెప్పట్లా, అక్కడ మహిళలు చెప్పట్లేదు. చాలా సంతోషం. ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు మన గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మేమందరం వస్తూ ఉంటాం. ఎంతో చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఈవెంట్ రుద్ర ఈవెంట్స్ వాళ్ళు కూడా చక్కగా చేశారు. 2 పాటలు చూసాం మేము. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, చాలా బాగా చేశారు. కొంతమంది వైజాగ్ నుంచి వచ్చారు, కొంతమంది నెల్లూరు నుంచి వచ్చారు. వాళ్ళు చాలా చక్కగా వాళ్ళంతా కూడా మన కోసం ఈరోజు ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇప్పుడు మన ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలే జరుగుతాయి. కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ కూటమిలో అన్నీ కూడా పేద ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, కష్టపడుతున్నాం. ఈరోజు మీ ఎమ్మెల్యే కూడా విజయ్ కూడా కష్టపడతా అన్నీ కూడా పథకాలు తీసుకొస్తా ఈరోజు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మేమేమో ప్రశ్నించడానికి రాలేదు, మీ అందరినీ ఒకసారి చూసిపోదాం. పండగ సందర్భంలో తిరునాళ్ళలో అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి ఒకసారి పలకరించడానికి మీ దగ్గరికి వచ్చాం. కాబట్టి తప్పకుండా ఏ ఇబ్బంది ఉన్నా కూడా సంతనూతలపాడులో ఆయన ఉంటాడు, ఒంగోలు వస్తే ఒంగోలు నేను ఉంటా. మీకు ఏది కావాలన్నా చేయడానికి మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా చేసే వాళ్ళ ఏదైతే ఈవెంట్ వాళ్ళు చేస్తున్నారో మీరు బాగా ఎంజాయ్ చేయండి. ఆ పండగ ఆంజనేయ స్వామి దయ వల్ల అందరూ
పేరు పేరున మీ అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కుమార్ గారికి ఎదురు లేదు, జనార్దన్ గారికి తిరుగులేదు. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me fucked up, let me show you what's up. Cause enough is enough. I'll take a face full of pavement just to make a statement. I know there's no turning back. Oh God, adrenaline wasted, so mad I can taste it. I know there's no turning back. I'll do what it takes, I ain't making mistakes like that. I'll put it on your face to make you go take it back. ఐదు మంది అమ్మాయిల మధ్యలో ఏ అబ్బాయి ఉన్నా సుఖంగానే అనిపించింది. ఏమి తగ్గేదే లేదనమాట. మీళ్ళల్లో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎవరన్నా చేస్తావా? నువ్వు చేస్తే నీ పక్కన అందరూ అక్కలు చెల్లెలు తప్ప ఇంకెవరు ఉండరు. సిద్ధు ఓకేనా? అన్న చెల్లెల అనుబంధం ఆ పాటు పెట్టిస్తా.
కూడా తెలుగుదేశం తరఫున స్వాగతం చేస్తున్నటువంటి లెజెండరీ పర్సన్స్ ఇద్దరు ఈరోజు మన దగ్గరకు వచ్చారు. మంచితనం, స్నేహభావం, మృదు స్వభావం కలిగిన జన ఉదయ నేత మన శాసనసభ్యులు శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారు విశేష సేవలు అందించినటువంటి వారు. అవినీతిని అంతం చేసే దమ్ము, ప్రజల సొమ్ము ప్రజలకే పంచే దమ్మున్న దామచర్ల జనార్దన్ గారు. ప్రతి శ్వాస ప్రజల శ్వాస జీవనం సాగిస్తున్నటువంటి దానికి స్వాగతం. వీరిద్దరికీ ప్రసన్న ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాను. కనకయ్య గారు మాజీ సర్పంచ్, నవల రాఘారావు గారు మాజీ సర్పంచ్, మంగపాటి రామారావు గ్రామ ఉప సర్పంచ్, టీడీపీ మండల ఎస్సీసీఎల్ నాయకులు, శ్రీ మదార్ సాహిబ్ సెక్రటరీ మండల టీడీపీ మైనార్టీ విభాగం, వడపాటి పున్నారా ఉపాధ్యక్షులు, గ్రామ తెలుగుదేశం పార్టీ గుమ్మలంపాడు పులగర రఘుబాబు, జనరల్ సెక్రటరీ గ్రామ తెలుగుదేశం పార్టీ జిఎంపాడు నెప్పలి కనకయ్య. అప్పుడు వారిని స్వయంగా శ్రీ మహావిష్ణువే వధిస్తాడు. సజీవము కాదు, నిర్జీవము కాదు.